ఒక రెడ్డి బిడ్డ ఇంటి కూడా బీసీల కోసం ఇంత తప్పించి గత 10 ఏళ్ళుగా చేయనటువంటి పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే అన్న మీద నాకు భరోసా ఉంది. మీ యొక్క తాండూరే కాదు, తెలంగాణకు అన్న ఆదర్శంగా అన్ని నియోజకాల్లో కూడా ఈ రకంగా మన కుటుంబ సోదరులకు అందుబాటులో ఉండి మన సంఘం కూడా అభివృద్ధి అయ్యే విధంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇప్పుడే ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా కులం విషయంలో ఎక్కడ కూడా తగ్గే విషయం లేదు. మన కుల బాంధవులు ఏ ప్రభుత్వం వచ్చినా నీతికి నిజాయితీకి మారుపేరుగా పేరు తెచ్చుకున్న కానీ విద్యలో వెనకబడద్దు. విద్యలో అన్ని విధాలా రాణిస్తేనే రేపు రాజకీయంగా కూడా ఎదుగుతాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ మాట్లాడుతున్నంటే ఆ రోజు సైదాపురంలో నన్ను సర్పంచ్ గా మన కులమంతా నిలబెట్టి గెలిపించింది కాబట్టి అక్కడి నుంచి మన కులం ఆశ్రమంతో ఇలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన ఈ తాండూరు నియోజకంలో 20% ఉన్నటువంటి కుర్మలు 20% అంటే సుమారు 45,000 మంది ఉన్నటువంటి కుర్మలు గెలుపులో కీలక పాత్ర వహించాలి. అన్నెంబడి ఉండాలి. అన్నకు ఏదైతే రేపు స్థానిక సంస్థల్లో మీరందరూ మద్దతు ఇచ్చి ఇక్కడ జెడ్పీటీసీగా ఎంపీపీగా సర్పంచ్ గా నిలబెట్టి గెలిపించుకొని రేపు అన్న గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ దగ్గర తీసుకురావాలి. ఒక్క విషయమే కాదు, ఈ నియోజకంలో అన్ని విషయాల నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ పనుల విషయంలో పరితపించే వ్యక్తి మీకు అదృష్టంగా దొరకడం నిజంగా చాలా సంతోషం. మరి ఇళ్ళకి అన్నట్టుగా ఈ నియోజకానికి ముఖ్యమంత్రి స్వయంగా మనవరాలను పంపింది కాబట్టి మరి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు మనవరాలను తీసుకుంటు కాబట్టి తప్పకుండా మన కుటుంబాలంతా కూడా ముఖ్యంగా కుటుంబాలతో పాటు బీసీలకు కూడా అన్నకు మద్దతు ఇచ్చి ప్రతి విషయంలో మనం ముందుండాలి. అన్న ఆత్మ గౌరవాన్ని ఇంకా మనం నిలబెట్టుకొని పార్టీల ఖచ్చితంగా కూడా అన్నకు సహకరించాల్సిన అవసరం ఉంది.